ఓకే. ప్రైజ్ ద లార్డ్ మీ అందరికీ. మనం ఇవాళ మాట్లాడుకోబోయే 3 ప్రశ్నలు దాని సమాధానము ఏంటి అంటే, మొదటిది క్రైస్తవులు పాపం చేస్తారా? సో, మొదటిది క్రైస్తవులు పాపం చేస్తారా? రక్షణ వచ్చిన తర్వాత క్రైస్తవులు పాపం చేస్తారా? అనే ప్రశ్నకి అనేక మంది అనేకమైన బోధలు చేస్తారు. ఏంటి అంటే ఒక్కసారి రక్షణ వచ్చిన తర్వాత పాపం ఎలా చేస్తారు? ఆ! రక్షణ వచ్చిన తర్వాత పాపం చేసిర్రంటే వాళ్ళకి రక్షణ లేదన్నట్టు. ఆహ్, అని మాట్లాడతారు. చాలామంది పెద్ద ప్రవక్తలు గూడా ఆహ్, చాలామంది ప్రవక్తలు గూడా ఏమని మాట్లాడతారు అంటే ఆహ్, చాలామంది ప్రవక్తలు ఏమని మాట్లాడతారు అంటే ఆహ్, రక్షణ వచ్చిన తర్వాత పాపం అనేది చేయకూడదు. 100% పరిశుద్ధులు. రక్షణ ఉన్నవాళ్ళు పరిశుద్ధులు, నీతిమంతులు అని చెప్పి రకరకాలుగా బోధిస్తారు. సో, మనము వాక్యానుసారంగా ఇప్పుడు మనం చూద్దాము. నేను స్క్రిప్చర్స్ చూపిస్తాను. ఆ స్క్రిప్చర్స్‌ని బట్టి మీరే చూడండి. వాక్యం ఏమి సెలవిస్తుందనేది మీరే చూడండి. సో, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఫస్ట్‌ది మొదటి యోహాను మొదటో అధ్యాయము 8వ వచనము, 9వ వచనము, 10వ వచనం అనేది మనం చూస్తే ఇక్కడ ఏముందనేది చూద్దాము. సో, యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటో అధ్యాయము 8, 9, 10 వచనాలు చూస్తే, ఇఫ్ వి క్లెయిమ్ టు బి వితౌట్ సిన్, వి డిసీవ్ అవర్ సెల్స్ అండ్ ట్రూత్ ఈజ్ నాట్ ఇన్ అస్. అంటే ఒకవేళ నాలో పాపం లేదు అని నేనంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే, నిజం అనేది నాలో లేనట్టే. ఆ? కానీ ఒకవేళ నాలో పాపముంది అని నేను అంగీకరించి పశ్చాత్తాపపడితే దేవుడు ఫెయిత్ఫుల్ గాడ్ కాబట్టి మన పాపాలను క్షమిస్తాడు. క్షమించి మనను ప్యూరిఫై చేస్తాడు. ప్రతి ఒక్క అవినీతి నుండి నీతి మార్గంకి మనను మారుస్తాడు అని వచనం 9 చెప్తుంది. చూడండి, ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ హీఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ and will forgive our sins and purify us from all unrighteousness. If we claim we have not sinned, we make him out to be a liar and his word is not in us. అంటే ఈ యోహాను పత్రిక ఎవరికి రాస్తున్నాడండి? అన్యజనులకు రాస్తున్నాడా? యేసుక్రీస్తుని విశ్వసించిన వారికి రాస్తున్నాడా పత్రిక అనేది మనకు అర్థం చేసుకుంటే, యోహాన్ రాసిన పత్రిక బిలీవర్స్‌కి రాస్తున్నాడు. సో, ఇక్కడ బిలీవర్స్ కాంటెక్స్ట్‌లో ఏమంటున్నాడంటే, నాలో పాపం లేదు. నేను పాపం చెయ్యను. నా లోపల పాపం లేదు అనంటే, నాలో నిజమే లేనట్టు, నేను నా లోపల పాపం లేదు అంటే, యేసుక్రీస్తుని మీరు అబద్ధికుడిగా చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ 10వ వచనంలో చెప్తుంది చూడండి. వి మేక్ హిమ్ ఔట్ టు బి ఎ లయర్ అండ్ హిస్ వర్డ్ ఈజ్ నాట్ ఇన్ అస్. అంటే రక్షణ నీకు లేదు అని చెప్తున్నాడు. ఒకవేళ అట్లా మనం మాట్లాడితే పైన కూడా వచనంలో ఏంది అంటే నిజము నీలో లేదు అంటే, నిజం అంటే ఏంటి? సువార్త నీలో లేదు అన్నట్టు. ఇక్కడ కింద కూడా ఏమంటున్నాడంటే, ఇఫ్ వి క్లెయిమ్ వి హావ్ నాట్ సీన్ వి మేక్ హిమ్ అవుట్ టు బి ఎ లవర్ అండ్ ద వర్డ్ ఈజ్ నాట్ ఇన్ అస్. వర్డ్ అంటే గాడ్స్ వర్డ్ అంటే ఏంటి? సువార్త. ఓకే. సో, ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, బిలీవర్ కూడా ఆహ్, పాపం చేస్తారు. అంటే పాపంలో జీవిస్తారు అని నేను అనట్లేదు. బిలీవర్స్ గూడా పరిస్థితుల్ని బట్టి, సిట్యుయేషన్‌ని బట్టి, విశ్వాసంలో పడిపోయిన పరిస్థితుల్ని బట్టి, ఆదాం స్వభావము మన లోపల ఇంకా ఉంటది కాబట్టి, దాన్ని బట్టి, మనం పరిస్థితుల్ని బట్టి మనం పాపము చేస్తాము. అస్సలకే చెయ్యము అని అంటే, అది అబద్ధ బోధ. ఒకవేళ అదే రకంగా ఎవరన్నా చెప్తే, వాళ్ళకి సువార్తనే లేనట్టు, వాళ్ళకి రక్షణ లేనట్టు అని చెప్తున్నది. ఇంకా యేసుక్రీస్తుని మనం అబద్ధికునిగా చేస్తున్నాము అని దానర్థం. ఓకే. సో, తర్వాత ఇంకోటి మళ్ళా ఇంకో వచనం చూడండి. మొదటి యోహాను రెండవ అధ్యాయం. మై డియర్ చిల్డ్రన్, ఐ రైట్ టు యూ దట్ యూ విల్ నాట్ సిన్. బట్ ఇఫ్ ఎనీబడీ డస్ సిన్, we have an advocate with the Father, Jesus Christ the righteous one. He is atoning sacrifice for our sins, and not only for our sins but also for the sins of this whole world. అంటే ఇక్కడ కూడా రెండవ పత్రికలో ఏమంటున్నాడంటే, నా నా ప్రియ పిల్లలారా, మీరు దయచేసి పాపం చేయకూడదు.
కానీ ఒకవేళ పాపం చేసిన ఎడల, బట్ ఇఫ్ ఎనీబడి డస్ సిన్, అంటే ఒకవేళ మీరు సిన్ చేస్తే మనకు ఒక అడ్వకేట్ ఫాదర్ దగ్గర ఉన్నాడు. అది యేసు ప్రభు, నీతిమంతుడు. అతను మీ పాపం గురించి, నా పాపం గురించి, సమస్త భూప్రపంచం యొక్క పాపం గురించి తను ఆల్రెడీ సాక్రిఫైస్ చేశాడు కాబట్టి ఆ సాక్రిఫైస్ని బట్టి మనకు క్షమాపణ ఉంటది అని చెప్పి మనకు ఇక్కడ ఉంది కదా 9వ వచనము. ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ హీఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ అండ్ విల్ ఫర్గివ్ అవర్ సిన్స్. అంటే నేను పాపం చేసిన అని నేను అంగీకరించి ఆ పాపానికి నేను ప్రాశ్చితంలో నేను పశ్చాత్తాపముతో క్షమాపణ అడిగితే యేసుక్రీస్తు క్షమిస్తాడు అని చెప్పి మనకు 9వ వచనంలో ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏమైంది? పాపం చేస్తున్నట్ట, పాపం చేయనట్ట. అంటే బిలీవర్స్ కూడా వాళ్ళకున్న పరిస్థితుల్ని బట్టి, వాళ్ళకున్న సిచ్యువేషన్ని బట్టి అప్పుడప్పుడు పాపం చేయొచ్చు. కానీ అస్సలకే పాపం చేయకుండా 100% పరిశుద్ధులు, 100% నీతిమంతులు అని చెప్పి బోధ చేయడం అనేది రాంగ్. అది ఎప్పుడు జరుగుతుంది అంటే యేసు యొక్క రెండవ రాకడలో యేసుక్రీస్తుని మనము చూసినప్పుడు ఒక సెకండ్‌లో మనము మన ఈ ఈ శరీరానుసారమైన శరీరము ఆత్మీయ శరీరంగా మార్చబడుతుంది. హెవెన్లీ బాడీస్, స్పిరిచువల్ బాడీ, సాంక్టిఫైడ్ బాడీ లాగా మారినప్పుడు అప్పుడు పరిశుద్ధత అనేది మనకొస్తుంది తప్ప, ఇప్పుడు పరిశుద్ధత మార్గంలో మొదలైతాము. అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత పరిశుద్ధత మార్గం అనేది మొదలైతది. ఆ! దాని తర్వాత నీతిమంతుల యొక్క మార్గము మొదలైతది. అంటే స్టార్టింగ్ అయితది. అదొక జర్నీ. సో, ఈ సువార్తని బట్టి ఏంది అంటే మనం ఒక ఎగ్జాంపుల్ రోడ్ ఉన్నదనుకోండి. రోడ్ మీద మన బండి నడవకుండా పక్కకున్న పొదల్లో నడుస్తుందనుకోండి. మనం యేసుక్రీస్తు సువార్త అంగీకరించిన తర్వాత ఆ పొదల్లో ఉన్న పాపం జీవితంలో నుండి రోడ్ మీదకొచ్చి నీతిమంతుల యొక్క మార్గంలో బండెక్కుతది మనది. బండెక్కిన తర్వాత ఆ బండి ఆ రోడ్ మీద తీసుకెళ్తానే ఉంటుంది. ఫిలిపియన్స్ 1:6లో ఏముంటుంది అంటే, ద గుడ్ వర్క్ విచ్ స్టార్టెడ్ ఇన్ యూ విల్ లీడ్ టిల్ ది ఎండ్. అంటే మంచి కార్యము నీ హృదయంలో మొదలుపెట్టింది నీకు అంతిమ వరకు నిన్ను తీసుకెళ్తుంది. అంటే యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ వరకు నిన్ను తీసుకెళ్తుంది అని దాని అర్థం. అంటే సువార్త బీజం అనేది మన లోపల పడిన తర్వాత మనకు 100% కింద పడినా మళ్ళా లేస్తాము. పాపం చేసినా మళ్ళీ లేస్తాము. కానీ అది అది లేపే బాధ్యత ఎవరిది అంటే పరిశుద్ధాత్మ మన లోపల ఉంటది కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ మనను మళ్ళా లేపుతుంది. యవనస్తులు ఎన్ని సార్లు పడినా తిరిగి లేస్తారు. అంటే రక్షణ బీజం అనేది మన హృదయంలో దేవుడు నాటింపచేస్తే మళ్ళీ తిరిగే మనం లేస్తామన్నట్టు. అది నేను ఉదాహరణ పూర్వకంగా ఒక డయాగ్రామ్‌తో పాటు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సో, ఈ డయాగ్రామ్ అనేది మీరు చూస్తే, ఈ డయాగ్రామ్‌లో నేనేం చేశానంటే, ఈ పైన గీత హెవెన్ అని చూయించాను. ఇక్కడ ఇది యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ. ఇక్కడ ఒక గీత గీసి, నేను దీన్ని కింది భాగం అనేది హెల్ అని చూపించాను. ఇది మీకు అర్థం కావడానికి. సో, ఈ 2 గీతల మధ్యలో మన భూప్రపంచంలో మనం జీవించే జీవితం అనుకోండి ఇదంతా. ఓకే. సో, మన జీవితం అనేది యేసుక్రీస్తుని అంగీకరించని జీవితం ఉంటే, మన జీవితం అనేది ఏముంటుంది అంటే పాపంలోనే జీవిస్తా ఉంటాము. కానీ యేసుక్రీస్తుని అంగీకరిస్తే మన జీవితం అనేది ఈ రకంగా నడుస్తా ఉంటుంది. దీన్ని గూడా ఇంకా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒకవేళ యేసుక్రీస్తుని యొక్క రక్షణ అనేది మనకు లేకపోతే సీదా ఏం చేస్తామంటే ఈ ఈ ఈ అర్త్‌లో ఈ జీవితంలో నుండి సీదా నిత్య నరకంలోకెళ్ళిపోతాం. పాపంలో జీవించుకుంటూ పాపంలో మరణిస్తాం మనము. కానీ ఒకవేళ మనం యేసుక్రీస్తుని అంగీకరిస్తే అది ఏమవుతుంది అంటే మన జీవితం అనేది ఇది పాపంతో కూడిన జీవితం అనుకోండి. ఇది 99 నుండి 98, 97 అని చెప్పి మనం బ్రతికినంత కాలము చనిపోయే లోపల 99, 100% నుండి మన పాపం జీవితం అనేది సున్నాకి రావాలి. ఇదంతా మీరు జీవించిన జీవితం అంతా ఎదుగుదలలో ఉండాలి మనము. ఇదే గీతని నేను ఇక్కడ చూపించాను. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఈ బీజం అనేది మనకిక్కడ పడ్డది. సువార్త బీజం అనేది మనకిక్కడ పడ్డది.
ఇక్కడ పడిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అంటే లేస్తున్నాం. పరిశుద్ధతలో లేస్తున్నాం. ఇక్కడ ఏం జరిగింది మనకు అంటే ఏదో కష్టాలొచ్చాయి, ప్రార్థన జీవితం లేదు, సంఘ జీవితం లేదు, కష్టాలు అనేకం వచ్చినాయి. మన విశ్వాసంలో సన్నగిల్లిన తర్వాత కొంచెం పడే ఛాన్స్ ఉంటది ఇట్లా. కొంచెం పడిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎవరో వస్తారు, బలపరుస్తారు. మనకి పరిశుద్ధాత్మ గూడా మళ్ళీ మనం లేవనెత్తుతది. లేవనెత్తిన తర్వాత మళ్ళీ లేస్తాం. మళ్ళీ లేసిన తర్వాత మళ్ళా ఏవో కష్టాలు, ఏమన్నా ఇబ్బందులు, ఇరకాటాలు ఏదో వచ్చినప్పుడు మళ్ళా ఇట్లా పడిపోతాం. సో, ఈ జీవితం అనేది కంటిన్యూయస్‌గా పడడము, లేవనెత్తడము, పడడము, లేవనెత్తడం, పడడం, లేవనెత్తడం అనేది జరిగి ఎక్కడి వరకు జరుగుతుంది అంటే, యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ ఇక్కడ ఉంటుంది గదా! ఇక్కడ మనము 100% పర్ఫెక్ట్ అయితాము. కానీ, ఇక్కడి నుండి పర్ఫెక్షన్ అనే బాట రోడ్ మీదకి బండెక్కింది అని అన్నా కదా! ఇది మనకు రోడ్ మీదకెక్కే బండి అన్నట్టు. సో, ఒక్కసారి ఇక్కడ మొదలైన తర్వాత పరిశుద్ధ బీజం అనేది మన హృదయంలో పడిన తర్వాత అది మనల్ని తీసుకెళ్తా ఉంటుంది. లాస్ట్‌కి తీసుకెళ్ళిందా ఇక్కడికి? మధ్యలో కింద పడినా గానీ, మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్తుంది. ఓకే. సో, ఇక్కడ కొన్ని ప్రశ్నలు మీకు నాకు ఏశారు కొన్ని ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఏంటి అంటే, పాపంతో మనము పశ్చాత్తాపపడిన తర్వాత తర్వాత మళ్ళీ అతను ఆ పాపము చేస్తే ఎలా? ఆ పాపము చేయకుండా ఉంటాడా అంటే, ప్రతిదానికి నా సమాధానం గూడా ఏంటి అంటే, అతనికి నిజమైన మారుమనసు వస్తే, పరిశుద్ధ బీజమనేది అతని హృదయంలో నాటబడితే, పాత నిబంధనలో పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనేది పలక మీద రాయబడ్డదండి. కొత్త నిబంధనలో ఆహ్, 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 ధర్మశాస్త్రము దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేది మనిషి యొక్క హృదయంలో నాటింపచేయబడ్డది కాబట్టి సువార్త. అదే సువార్త బీజము. సో, మీ ప్రశ్నలన్నిటికి ప్రతి ఒక్కరు మరి ఒక వ్యక్తి క్రైస్తవుని అంటున్నాడు. మరి అతనికి రక్షణ ఉందా? లేదా? అంటే అతని జీవితం చూస్తే మీకర్థమవ్వాలి. అతను యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత గూడా తన పాపం జీవితం అదే రకంగుందా? అతను జీవించే విధానం అనేది మారలేదు. అతను అదే రకంగా జీవితం అనేది కొనసాగిస్తున్నాడు అంటే, చుట్టుపక్కల చూసే వాళ్ళకు అర్థమవుతుందేందంటే, ఏమి తేడా లేదు, ఏమి మార్పు లేదు అంటే, అతను రక్షణ ఉంది అనుకుంటున్నాడేమో కానీ, అతనికి రక్షణ లేదు. చర్చ్‌కెళ్తున్నాడేమో, పాటలు పాడుతున్నాడేమో, ప్రార్థనలు చేస్తున్నాడేమో, బైబిల్ చదువుతున్నాడేమో కానీ, ఒకవేళ మారు మనసు అంటే పాత జీవితానికి, మొదటి జీవితానికి, కొత్త జీవితానికి అనేది మార్పు తనతో పాటు ఉన్న చుట్టువారికి మార్పు అనేది కనిపియకపోతే అతనికి రక్షణ లేనట్టే. కానీ ఒకవేళ నిజమైన యేసుక్రీస్తు యొక్క రక్షణ బీజం అనేది అతని లోపల పడితే డెఫినెట్‌గా ఈ మార్పు అనేది కనిపిస్తది. అతనికి కనిపిస్తుంది. తను చూసే విధానము లోకం పట్ల మారుతుంది. ప్రతి ఒక్క పాపము చేసే పరిస్థితిలో చూస్తే అతనికి ఇది పాపము అని క్లియర్‌గా అతను గ్రహించి దానికి దూరమెళ్ళిపోతాడు. ఆహ్, 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 ఎ కొన్ని స్క్రిప్చర్స్ ఏముంటాయంటే, "ద మూమెంట్ యూ సీ ద సిన్, షన్ అవే ఫ్రమ్ ది ఈవిల్" అంటే నువ్వు ఇక్కడ పాపముంది అని చూడంగానే నువ్వు పాపంకి దూరం పారిపోతావు అనేది ఒక అర్థం. సో, ఇక్కడ నేనేంది అంటే ఇదంతా హోలీనెస్. హోలీనెస్ ఏముంది 0 నుండి 25 అయింది. 25 నుండి 50 అయింది. ఇక్కడ 100 అయింది. సో, ఇప్పుడు ఒకరి యొక్క జీవితం అనేది ఎట్లా తెలియాలి అంటే, ఆ పరిశుద్ధ బీజం అనేది అతని హృదయంలో ఉంటే అతను ఇట్లా ఎదగాలి. అతని లోపల ఎదుగుదల లేదు అంటే అతనికి రక్షణ లేనట్టే. చాలామంది పాస్టర్‌లలాగా సేవ చేస్తున్నారు. కానీ వాళ్ళ జీవితాల్లో మార్పుండదు. మార్పు లేని పాస్టర్‌లు ప్రసంగాలు ఎంత చెప్పినా వాళ్ళకు రక్షణ లేనట్టే. ఎందుకంటే వాళ్ళ జీవితాలనేది వాక్యానుసారంగా ఉండాలి. ఓకే. నేను ఇంకా 2 స్క్రిప్చర్స్ చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఇక్కడేముంది చూడండి. వి నో దట్ ఎనీవన్ బోర్న్ ఆఫ్ గాడ్ అంటే దాని అర్థం ఏందంటే, దేవునిలో తిరిగి జన్మించుట. దేవునిలో తిరిగి జన్మించుట అన్నప్పుడు, దేవుని యొక్క బీజం అతని హృదయంలో నాటింపబడ్డది అని దానర్థం. సో, వి నో దట్ ఎనీవన్ బోర్న్ ఆఫ్ గాడ్ డస్ నాట్ కంటిన్యూ టు సిన్. The one who has born of God keeps them safe and the evil cannot harm him. అంటే ఒకవేళ దేవునిలో తిరిగి జన్మించిండు అని అన్నప్పుడు తను పాపంలో జీవించడు. పాపంని ఎంజాయ్ చేయడు. పాపములో
చేసిన తర్వాత పశ్చాత్తాపం ఇమ్మీడియేట్‌గా కలిసి మళ్ళీ తను తిరిగి పరిశుద్ధత బాటలో ముందుకు సాగుతాడు అని దానర్థం. సో, రక్షణ ఉన్నవానికి, రక్షణ లేని వానికి ఒక తేడా ఏముంటుందంటే, ఇప్పుడు ఉదాహరణ నాకే ఒక అలవాటుందనుకోండి. ఒక పాపముతో అలవాటుందనుకోండి. నేను ఆ పాపం చేసుకుంటూ, నేను ఆ పాపాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే, నాకు రక్షణ లేనట్టు. నేను ఆ పాపం చేసిన తర్వాత నాకు గిల్టీ ఒచ్చి, నేను బాధపడి, నేను దేవుని యొక్క రక్షణను బాధపడ్డాను. దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశానని నాకు గిల్టీ ఒచ్చి, నా పరిశుద్ధాత్మ యొక్క డ్యూటీ ఏంది అంటే నాకు ఒప్పింపజేస్తది. ఇది నువ్వు చేసింది పాపము. నువ్వు యేసుక్రీస్తు రక్షణ ఉంది అంటావా అని నిన్ను గద్దించినప్పుడు, నువ్వు తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికెళ్ళి నువ్వు కోరి పశ్చాత్తాపముతో నువ్వు క్షమాపణ కోరినప్పుడు యేసుక్రీస్తు నిన్ను క్షమిస్తాడు అని చెప్పి మనం మొదటి యోహాను మొదటి అధ్యాయం 9వ వచనంలో మనం చూసాము. సో, మనము మన జీవితంలో జీవించినప్పుడు ఆహ్, ఆ పర్టిక్యులర్ ఒక సిన్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నామా? ఎగ్జాంపుల్ భయంకరమైన తాగుబోతు యొక్క అలవాటుందనుకోండి. ఆ తాగుతూ అలవాటులో నేను ఎంజాయ్ చేస్తున్నానా? లేకపోతే అప్పుడప్పుడు పరిస్థితుల్ని బట్టి నేను పడిపోయి, మళ్ళీ నేను గిల్టీ‌గా అయ్యి, నేను క్షమాపణ కోరి, నేను తిరిగి లేస్తున్నానా? అనేది అక్కడ పాయింట్. సో, ఇంకొక వచనం ఇదే రకంగా ఉంటుంది చూడండి. సో, నో వన్ హూ ఈస్ బోర్న్ ఆఫ్ గాడ్ విల్ కంటిన్యూ టు సిన్. ఇక్కడ గూడా ఉంది చూస్తున్నారా? ఇది గూడా ఎక్కడ మొదటి యోహాను మూడో అధ్యాయము 9వ వచనం. ఇంతకు ముందుది మొదటి యోహాను 5వ అధ్యాయం 18వ వచనం. ఓకే. సో, ఇక్కడ గూడా చూస్తే నో వన్ హూ ఈస్ బోర్న్ ఆఫ్ గాడ్ విల్ కంటిన్యూ టు సిన్ బికాజ్ గాడ్స్ సీడ్ రిమైన్స్ ఇన్ దెమ్. చూసారా? గాడ్స్ సీడ్ ఇందాక నేనేమన్నా సువార్త బీజము, పరిశుద్ధాత్మ బీజము, పరిశుద్ధాత్మ మన లోపలుంటది. సో, అదేం చేస్తుంది చూడండి. నో వన్ హూ ఈస్ బోర్న్ ఆఫ్ గాడ్ విల్ కంటిన్యూ టు సిన్ బికాజ్ గాడ్స్ సీడ్ రిమైన్స్ ఇన్ దెమ్. దే కెనాట్ గో ఆన్ సిన్నింగ్ బికాజ్ దే హావ్ బీన్ బోర్న్ ఆఫ్ గాడ్. అంటే పరిశుద్ధాత్మ బీజం అనేది వాళ్ళ లోపల రక్షణ ఉన్నప్పుడు వాళ్ళ లోపల ఉంటది కాబట్టి వారు చేసే పాపంలో వాళ్ళు జీవించరు. అదే పాపము కంటిన్యూయస్‌గా చెయ్యరు. ప్రతిరోజు, ప్రతి పూట ఆ పాపం అనేది కంటిన్యూయస్‌గా చెయ్యరు. ఓకే. ఎందుకంటే దేవునిలో వాళ్ళు జన్మించారు కాబట్టి, దేవుని బీజము, సువార్త బీజము, పరిశుద్ధాత్మ బీజం వాళ్ళ లోపలుంది కాబట్టి, అది వాళ్ళను చెయ్యనీయకుండా ఆపుతుంది. ఓకే. ఇక్కడ ఇందాక గూడా చూస్తే అదే రకంగుంది. చూసారు గదా! We know that the born of God will not continue to sin. The one who is born of God keeps them safe. Keeps them safe ఎవరు? ఆ పరిశుద్ధ బీజం అనేది మన లోపల ఉన్నప్పుడు అది మనను చెయ్యనీయకుండా ఆపుతుంది. ఇప్పుడు అది ఎట్లుంటుంది అంటే సడెన్‌లీ మీరు దారిన వెళ్తా ఉంటే సడెన్‌లీ ఒక సిట్యుయేషన్‌లో పాపం చేసే సిట్యుయేషన్ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఇమ్మీడియేట్‌లీ ఏమంటుంది అంటే, "నో! ఇది పాపము. ఇది నువ్వు చెయ్యకూడదు." అని అన్నప్పుడు ఏమైతది అంటే, మీరు దేవునిలో సహవాసము, మీ రిలేషన్‌షిప్ దేవునికి మంచిగున్నప్పుడు, అదే రకంగా మంచిగుంటుంది? మీరు ప్రతిరోజు దేవునికి విధేయతగా, దేవుని యొక్క వాక్యానికి విధేయతగా, దేవుని యొక్క వాక్యాన్ని లోబడి మీరున్నప్పుడు, మీకు దేవునికి రిలేషన్‌షిప్ మంచిగున్నప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఏం చేస్తారంటే, ఆ పాపాన్ని మీరు చూసి దూరం వెళ్ళిపోతారు. ద మూమెంట్ యూ సీ ద సిన్, యూ షన్ అవే ఫ్రమ్ ఈవిల్. అంటే సాతాను పాపము అనేది కనిపించిన వెంబడినే మీరు దానికి దూరంగా వెళ్ళిపోతారు. అది పరిశుద్ధాత్మ యొక్క పని. అండ్ ఇక్కడ ఏముంది? అండ్ ఈవిల్ వన్ కెనాట్ హార్మ్ యూ. అంటే ప్రతి కీడు గూడా నిన్ను ఏమి చేయలేదు. ఏ పరిస్థితుల్లో? నువ్వు ఆత్మీయానుసారంగా నడిచినప్పుడు. సో, ఎప్పుడు గూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, శరీరానుసారమైన జీవితము, ఆత్మీయానుసారమైన జీవితము. సో, శరీరానుసారమైన జీవితం అనేది ఏ రకంగా ఉంటది మీకు తెలుసు. గలతియన్స్ 5:5లో ఉంటది. ఏంటి? శరీరానుసారమైన జీవితం ఏంది అంటే కోపము, ద్వేషము, ఈర్ష్య, కపటము, కుళ్ళు, కుతంత్రాలు, వ్యభిచారము, అన్నీ ఇలాగుంటాయి. అది శరీరానుసారమైనయి. సో, ఆత్మీయానుసారమైనవి ఎట్లుంటాయంటే క్షమించడము, ప్రేమించడము, కన్సిడర్ చేయడము, సహవాసం చేయడము, శాంతిగా ఉండడము, సంతోషంగా వారి తోటి సహోదరులతో ఉండడము అనేది
పరిశుద్ధాత్మలో జీవించడం అన్నట్టు. ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్. సో, మీరు ఆహ్, ఒక రక్షణ ఉంది అన్నప్పుడు, మీరు మీ జీవితం అనేది ఎటువైపు పోతుంది అనేది మీరు ఈ వా ఈ ఈ ఈ దీన్ని బట్టి మీరు తెలుసుకోవాలి. మీరడిగిన ప్రశ్న గూడా చాలా ప్రశ్నలు పాపం మీద ఉన్నాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏంది అంటే, సువార్త బీజం ఉంటే వాళ్ళు పరిశుద్ధతలో ఎదుగుతా ఉంటారు. ఒకవేళ సువార్త బీజం వాళ్ళ లోపల లేకపోతే వాళ్ళ పాపంలో జీవిస్తానే ఉంటారు. పాపం చేస్తానే ఉంటారు. వాళ్ళకు క్షమాపణ ఉండది. గిల్టీ ఉండదు. దాన్ని ఎంజాయ్ జేస్తారు. పాపంని ఎంజాయ్ జేస్తారు. వాళ్ళకు ఆ పాపం చేసిన దేవుడిని బాధపెట్టినా అన్న ఆలోచన ఏముండదు వారికి. ఓకే. తర్వాత నేను ఇంకొక లాస్ట్ స్క్రిప్చర్ ఏంది అంటే నేనొకటి చూపిస్తానిక్కడ. రోమన్స్ 14-26. సో, ఇక్కడ ఏంది అంటే అసలు బిలీవర్ పాపమే చెయ్యడు అని ఎవరన్నా బోధిస్తే, వారికి నేనొక చూయించవలసిన వాక్యాలు 2 చూయించాను గదా! మొదటి యోహానులో 2 వాక్యాలు చూయించాను. ఇంకో పవర్‌ఫుల్‌ది చూయిస్తున్నా నేను. ఈ పవర్‌ఫుల్‌ది ఏంది అంటే, పౌలే జెప్తున్నాడిక్కడ. పౌలు ఏం చెప్తున్నాడంటే, నా లోపల ఇంకా పౌలుగా రాశాడు ఈ పత్రిక. సౌలుగా రాయలేదు. సౌలుగా యేసుక్రీస్తుని అంగీకరించలేదు. పౌలుగా అంగీకరించాడు కాబట్టి, ఇది పౌలు అయిన తర్వాత, యేసుక్రీస్తుని దర్శించిన తర్వాత రాసిన ఈ పత్రిక కాబట్టి, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి మీరు క్లియర్‌గా. రోమన్స్ 17వ అధ్యాయము 14 నుండి మీరు 26వ వచనం వరకు మనం చూద్దాం. We know that the law is spiritual, but I am unspiritual, sold to the slave to sin. అంటే ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధమే. అంటే ధర్మశాస్త్రము అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పరిశుద్ధవే. కానీ నేను ఐయామ్ సోల్డ్ టు ద స్లేవ్ ఆఫ్ సిన్. ఎందుకు? నా లోపల ఆదాం స్వభావం ఉంది కాబట్టి నేను పాపానికి నేను శరీరానుసారంగా బానిసగా ఉన్నను. ఐ డు నాట్ అండర్‌స్టాండ్ వాట్ ఐ డూ. ఫర్ వాట్ ఐ వాంట్ టు డూ ఐ డు నాట్ డూ. బట్ ఫర్ వాట్ ఐ హేట్ ఐ డూ ఇట్. అంటే నాకసలు అర్థం కాదు. ఇదేం చెప్తున్నాడు అంటే పౌలు ఇక్కడ తన శరీరానికిను, ఆత్మీయ జీవితానికి ఉన్న స్ట్రగుల్. స్పిరిచ్యువల్ వార్‌ఫేర్ అంటారు. ప్రతి ఒక్కరికి ఇది పౌలుకే కాదు. మీకు నాకు గూడా రక్షణ ఉంది అంటే ఇది ప్రతిరోజు మనకు శ్రమనే ఇది. ఇది ప్రతిరోజు ఇది బ్యాటిలే మనకు. సో, ఇక్కడ ఆదాం స్వభావం ఉంటుంది. మనకు పరిశుద్ధాత్మ అనేది ఉంటుంది మన లోపల. పరిశుద్ధాత్మ జీవితము. ఆదాం స్వభావము, పరిశుద్ధాత్మ జీవితం మధ్యల పౌలు సతమతం అవుతున్నాడు అని చెప్పి ఇక్కడ తను క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేసినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు 15థ్ వర్స్‌లో, అసలు నాకు అర్థం కాదు. నేను మంచి చేయాలనుకుంటాను కానీ, నేను ఏది హేట్ చేస్తానో అదే చేసేస్తాను. సో, హేట్ చేసేదేంది? అది పాపము. సో, తను మంచిగా చేయాలని ఎంత కోరినా గానీ, ఆ మంచి చేయకుండా పాపం చేసేస్తున్నాడట. ఓకే. చూడండిక. అండ్ 16థ్, ఇఫ్ ఐ డూ వాట్ ఐ డు నాట్ వాంట్ టు డూ, ఐ అగ్రీ దట్ ద లా ఈస్ గుడ్. అండ్ ఇఫ్ ఐ డూ వాట్ ఐ డు నాట్ వాంట్ టు డూ, అంటే నాకు ఏది చెయ్యాలని లేదో, నాకు ధర్మశాస్త్రం అనేది మంచిది. అది నాకు చాలా క్లియరే. అంటే దేవుని వాక్యం అనేది నన్ను పరిశుద్ధతలో ఉంచాలని ప్రయత్నిస్తది. అది నాకు మంచిదే. కానీ యాజ్ ఇట్ ఈస్ నో లాంగర్ ఐ మైసెల్ఫ్ డు ఇట్, బట్ ద సిన్ లివింగ్ ఇన్ మీ. చూసారా? ఇప్పుడు ఎవరండి చెప్పేది బోధ? ఆ! పాపం యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మన లోపల ఏం పాపం ఉండదు అని చెప్తారా? ఏమంటుండు ఇక్కడ 17వ వచనంలో 100% పర్ఫెక్ట్ అయిపోతే మరి అంత పర్ఫెక్షనిస్టా? యేసుక్రీస్తుని అంగీకరించంగానే ఫుల్ పర్ఫెక్ట్. ఏం పాపం చెయ్య ఇగ నేను. ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. ఎవరైనా గాని, భార్య, పిల్లలు గాని, ఫ్రెండ్స్ గాని, పాస్టర్‌లు గాని, తోటి సహోదరులు, సహోదరులు గాని ఒకళ్ళకొకళ్ళు ఏమనుకుంటారంటే, పాపం చేసినోళ్ళది ఏదన్నా బయటికొస్తే పాపం మిగతాోళ్ళందరూ ఏమి పాపం చేయనట్టు, ఆ పాపం తెలిసిన వాళ్ళ దాని మీద ఎగబడతా ఉంటారు. ఎందుకు? వీళ్ళది తెలవలేదు. వాళ్ళది తెలిసింది కాబట్టి. చూడండి అక్కడ 17వ వచనంలో ఏమంటున్నాడు? మన లోపల పాపం ఉంటది కాబట్టి ధర్మశాస్త్రం అనేది నా లోపలుంది. అది మంచిదే. నేను మంచి చేయాలనే ఉంది. కానీ నా లోపల పాపం ఉంది కాబట్టి, నేను మంచి చేయాలనుకున్నా, నేను ఆ మంచి చేయకుండా నేను కీడు చేసేస్తున్నాను అని చెప్పి అక్కడ క్లియర్‌గా ఉంటా ఉంటది. చూడండి ఇంకా 18వ వచనం. ఫర్ ఐ నో దట్ గుడ్ ఇట్‌సెల్ఫ్ డస్ నాట్ డ్వెల్ ఇన్ మీ. నా లోపల అంటే ఏ అంటే
యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు మన లోపల ఏమి మంచిగుండదు. ఆ! అది ఏముంది? దట్ ఈస్ మై సిన్‌ఫుల్ నేచర్. అంటే నా లోపల ఏముంది? నా లోపల అసలు యేసుక్రీస్తు యొక్క సువార్త లేకపోతే నేను 100% సిన్‌ఫుల్ పర్సనే. యేసుక్రీస్తు సువార్త వచ్చిన తర్వాత గూడా నా లోపల ఆదాము స్వభావం ఉంది. ఫర్ ఐ హావ్ ద డిజైర్ టు డూ వాట్ ఈస్ గుడ్ బట్ ఐ కెనాట్ క్యారీ ఇట్ ఔట్. నా లోపల మంచిగా చేయాలని నాకు చాలా ఉంది. కానీ నేను చెయ్యలేకపోతున్నా. ఎందుకు? నా లోపల ఆదాం స్వభావం ఉంది. సిన్‌ఫుల్ నేచర్ ఉంది. ఫర్ ఐ డు నాట్ డూ ద గుడ్ వాట్ ఐ వాంట్ టు డూ, బట్ ద ఈవిల్ ఐ డూ, డు నాట్ వాంట్ టు డూ ఇట్. దిస్ ఐ కీప్ ఆన్ డూయింగ్. అంటే నాకు ఏది మంచి చేయాలనుకుంటానో అది చేయాలనుకుంటాను. కానీ ఏది చేయకూడదనుకుంటానో అదే చేసుకుంటూ పోతున్నాను. అంటే నేను మంచిగా ఉందాము, పరిశుద్ధతలో ఉందాము అని నేను అనుకుంటున్నా కానీ, నా లోపలున్న ఆదాము స్వభావాన్ని బట్టి నేను పాపము పాపము చేస్తున్నాను. నౌ ఇఫ్ ఐ డూ వాట్ ఈస్ నౌ ఇఫ్ ఐ డూ వాట్ ఐ డు నాట్ వాంట్ టు డూ, ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ డూ ఇట్ బట్ ద సిన్ లివింగ్ ఇన్ మీ దట్ డస్ ఇట్. అంటే నాకు ఆత్మీయకంగా ఇది పాపము అని చెప్పి నాకు తెలుసు. నేను ఇది చేయొద్దని చాలా అనుకుంటాను. నా పరిశుద్ధతలో, నా రక్షణలో నేను ఇది చేయొద్దని నేను చాలా అనుకుంటాను. కానీ అప్పుడప్పుడు అది నేను కాదు. నా లోపల ఉన్న పాపము, నా లోపల ఉన్న ఆదాము స్వభావాన్ని బట్టి నేనది చేసేస్తున్నాను. నా లోపలున్న ఆదాం స్వభావము కానీ, నా లోపలున్న పాపంని బట్టి నేను ఆ పాపాన్ని చేస్తున్నాను. సో, ఐ ఫైండ్ దిస్ లా ఎట్ వర్క్. ఆల్‌దో ఐ వాంట్ టు డూ గుడ్, ఈవిల్ ఈస్ రైట్ దేర్ విత్ మీ. నేను మంచిగా చేద్దామని అనుకున్నప్పుడల్లా, నా నాలో ఉన్న ఆదాం స్వభావాన్ని బట్టి కీడనేది దాని పక్కనే ఉంది. ఫర్ ఇన్ మై ఇన్నర్ బీయింగ్ ఐ డిలైట్ ఇన్ గాడ్స్ లా. అంటే నా అంతరాత్మలో, నా పరిశుద్ధాత్మలో నేను సంతోషంగానే ఉన్నాను. కానీ బట్ ఐ సీ ఎనదర్ లా ఎట్ వర్క్ ఇన్ మీ. కానీ ఇంకొక ధర్మశాస్త్రం అనేది నా లోపలుంది. అదేం ధర్మశాస్త్రమో, నా ఆదాము స్వభావము అనేది నా లోపలుంది కాబట్టి, నేను దానికి బానిసగా నేనున్నా కాబట్టి, అది గూడా నా లోపల పనిచేస్తుంది అని చెప్పి అంటున్నాడు. బట్ ఐ సీ ఎనదర్ లా ఎట్ వర్క్ ఇన్ మీ, వేజింగ్ వార్ అగైన్స్ట్ ద లా ఆఫ్ మై మైండ్ అండ్ మేకింగ్ మీ ఏ ప్రిజనర్ ఆఫ్ లా టు ద సిన్ విచ్ వర్క్స్ విదిన్ మీ. విచ్ వర్క్స్ విదిన్ మీ. చూసారా? నా లోపల అది పనిచేస్తుంది. ఏంది? ఆదాం స్వభావం గూడా నా లోపల పనిచేస్తుంది. నా లోపల పరిశుద్ధాత్మలో నాకు క్లియర్‌గా నా మైండ్‌కి తెలుసు. ఇది పాపమని, ఇది నేను చేయకూడదు. నేనేమి చేస్తే దేవుణ్ణి మహిమపరుస్తానో, ఆరాధిస్తానో, బలపరుస్తానో ఇతరులని, దేవునికి ఏమి ఇష్టమో అది నేను చేస్తాననేది నా మైండ్‌కి చాలా క్లియర్‌గా తెలుసు. నేను పరిశుద్ధాత్మలో నేను నడిపించబడినప్పుడు నాకు చాలా క్లియర్‌గా తెలుసు. కానీ నా లోపలున్న ఆదాము స్వభావం యొక్క ధర్మశాస్త్రం అనేది నన్ను పాపం చేసింది. తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ దేవుణ్ణి మహిమపరుస్తాడు. వాట్ ఎ రిచర్డ్ మ్యాన్ ఐ యామ్. హూ విల్ రెస్క్యూ ఫ్రమ్ దిస్ బాడీ దట్ ఈస్ సబ్జెక్ట్ టు డెత్. థాంక్స్ టు గాడ్ హూ డెలివర్స్ మీ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. అంటే నేనెంత దుర్భా దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నానేందంటే, నేనెంత పాపం చేయకుండా నేను ఉండాలనుకున్నా, నా శరీరంలో ఉన్న ఆదాం స్వభావంని బట్టి, నా శరీరంలో ఉన్న పాపంలో నుండి నన్ను విడిపించడానికి దేవుడు యేసుక్రీస్తుని పంపించిన దాన్ని బట్టి దేవునికి ధన్యతలు. క్లోజింగ్ చూడండి. సో, దెన్ ఐ మైసెల్ఫ్ ఇన్ మై మైండ్ యామ్ ద స్లేవ్ ఆఫ్ గాడ్స్ లా. అంటే నా మైండ్‌లో అంటే నా పరిశుద్ధతలో, నా లోపలున్న పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి నేను నా మైండ్‌లో చాలా క్లియర్‌గా ఉన్నాను. బట్ మై సిన్‌ఫుల్ నేచర్ యామ్ స్లేవ్ టు ద లా ఆఫ్ సిన్. కానీ నా ఆదాం స్వభావము, నా పాపం స్వభావం అనేది గూడా నా లోపలుంది గాబట్టి, అది పాపానికి బానిస. సో, దీని కాంక్లూజన్ నేను ఏ రకంగా చేయాలనుకుంటున్నానంటే, మీరు మరి ఏంటి బ్రదర్ ఏంటి పరిస్థితి? దీంట్లో నుండి మేమెలా బయటికి రావాలి అంటే, దీంట్లో నుండి మీరు బయటికి రావాలి అంటే, మీరు వాక్యము, మీరు ఇట్లాంటి సిట్యుయేషన్‌లో మీకు బలము వాక్యమే. ఈ సిట్యుయేషన్‌లో మీకు బలము ప్రార్థననే. మీకు ప్రార్థన జీవితం లేకుండా హ్మ్. మీకు ఈ పరిస్థితుల్లో బిలీవర్ అనేది పాపం చేస్తాడా అంటే, బిలీవర్ అనేది పాపము యూజువల్‌గా పరిశుద్ధాత్మ మన లోపల ఉంటది కాబట్టి, మనను పాపం చేయకుండా మనను ప్రేరేపించి ఇది పాపమని మనను పాపం నుండి దూరం పంపిస్తుంది. అదెప్పుడు? మన జీవితం అనేది యేసుక్రీస్తుకి, దేవునికి దగ్గరలో ఉన్నప్పుడు మనము వాక్యం చదువుకుంటూ,
ఆ! ప్రార్థన చేసుకుంటూ, సంఘంలో మనకిచ్చిన కృపావరాలనేది వాడుకుంటూ, తోటి సహోదరులను బలపరుస్తూ, సువార్తను ప్రకటించుకుంటూ, దేవుని చిత్తం నెరవేర్చుకుంటూ మనమున్నప్పుడు ఆత్మీయకంగా జీవిస్తాము. ఒకవేళ అలా కాకుండా నామకార్థ క్రైస్తవుల్లాగా మనమున్నప్పుడు మన లోపల పరిశుద్ధాత్మ అనేది ఏంది అంటే రక్షణ లేని సిట్యుయేషన్‌లో పాపంలో జీవిస్తాము. సో, ఒకవేళ రక్షణ ఉన్న పరిస్థితిలో మనము మన జీవితం అనేది బ్యాక్ స్లిడెన్ స్టేజ్‌లో ఉందనుకోండి. అంటే పడిపోయి మీరు పైకి లేస్తున్నారు. కొన్ని పరిస్థితుల్ని బట్టి, ఇబ్బందుల్ని బట్టి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌ని బట్టి, ఇంట్లో పిల్లల్ని బట్టి, భర్తని బట్టి, భార్యని బట్టి మీరు విశ్వాసంలో పడిపోయి దేవునికి కొంచెం దూరం పోయినప్పుడు ఏమైతుంది అంటే ఆదాం స్వభావం అనేది మీ లోపల చాలా పనిచేస్తుంది. మీకు సువార్త బీజం ఉంది మీ లోపల. కానీ మీరు ఆ! పడిపోయారు. ఆ పడిపోయిన సిట్యుయేషన్‌ని బట్టి ఆదాం స్వభావము మీ లోపలికొచ్చి మీరేం చేస్తారంటే పాపం అనేది చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆహ్, ఆహ్, మీకు ఆహ్, మీ ప్రతి ఒక్కరికి ఏంటి అంటే ఆదాం స్వభావం ఉంది కాబట్టి ఎవరికన్నా కోపం ఉందనుకోండి. రోడ్ మీద వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిట్టిర్రనుకోండి. నేచురల్‌గా ఏం చేస్తారంటే మీరు ఒక్కటి లాగి కొట్టేస్తారు. అది పాపం కాదా? అది పాపమే. ఒకవేళ పరిశుద్ధాత్మ మీలో ఆ సిట్యుయేషన్‌లో మిమ్మలను ఎంకరేజ్ చేసినప్పుడు మీరేం చేస్తారంటే కూల్‌గా బిహేవ్ చేసి ఆ సిట్యుయేషన్‌ని కూల్‌గా హ్యాండిల్ చేసి మీరు బయటికెళ్ళిపోతారు. ఒకవేళ మీరు ఆవేశపడినప్పుడు మీరు అతన్ని కొట్టేస్తారు. తర్వాత భయంకరంగా తిట్టడము. ఆగర్ లుక్ ఈజ్ ఆల్సో సిన్. అంటే చాలా కోపంగా ఎవరినన్నా చూసినా అది పాపమే. సో, కంక్లూజన్ ఏంటి అంటే బిలీవర్ పాపం అస్సలకే చెయ్యడు అనంటే అది అబద్ధ బోధ. బిలీవర్ ఆహ్, పాపము చేయకుండా పరిశుద్ధాత్మ అనేది తనను నడిపిస్తుంది. కానీ పరిస్థితుల్ని బట్టి అప్పుడప్పుడు ఏమన్నా పాపం చేసినా మళ్ళీ తిరిగి లేస్తారు అని చెప్పి మొదటి యోహాను పత్రిక రోమన్స్‌లో పౌలు ఉదాహరణ నేను మీకు చూపించాను. ఓకే. ఇప్పుడు మనము సెకండ్ టాపిక్‌కెళ్దాము. ఓకే. సో, డైవర్స్ అనేది దేవుని ప్రణాళికనే కాదు. అది స్టార్టింగ్ నుండి సేమ్ అని చెప్పి చాలా క్లియర్‌గా మనం చూస్తున్నాం. సో, ఇవాళటి సెషన్ ఇక్కడికి అయిపోతుంది. థాంక్ యూ సో మచ్.